హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా నీతో అల్లరి. సో మన రీసెంట్ ట్రావెల్ వ్లాగ్స్ మీరు చెక్ చేస్తూనే ఉన్నారు కదా. సో ఇప్పుడైతే నేను మురుడేశ్వర్ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట విత్ ఫ్యామిలీ. సో మురుడేశ్వర్ టెంపుల్ యాక్చువల్లీ కర్ణాటక డిస్ట్రిక్ట్లో ఉందన్నమాట. సో మేమైతే ఇప్పుడు ఫ్యామిలీతో వెళ్తున్నాము. అండ్ ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకండి, బికాజ్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ యూ ద కంప్లీట్ హిస్టరీ ఆఫ్ మురుడేశ్వర్ టెంపుల్ అనమాట. అసలు ఆ టెంపుల్ స్పెషాలిటీ ఏంటి, ఎవరు కానీ ఎందుకు విజిట్ చేయాలి ఆ టెంపుల్ని, అవన్నీ డీటెయిల్స్ నేను ఈ వ్లాగ్లో షేర్ చేయబోతున్నాం అనమాట. సో మేమైతే ఇప్పుడు ఫ్యామిలీతో స్టార్ట్ అయిపోయాము, కార్ జర్నీ అనమాట. సో వయా కార్ డ్రైవింగ్ అయితే మేము వెళ్తున్నాము. అండ్ మధ్యలో బాగా ఆకలేసింది. సో ఈ విలేజ్ గేట్ రెస్టారెంట్ దగ్గర అయితే ఆగామన్నమాట. మాకైతే ఫస్ట్ ఇక్కడ అంబియన్స్ నచ్చింది. అండ్ పిల్లలు కూడా మంచిగా ఫ్రెండ్లీగా ఆడుకునేలాగా ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉందన్నమాట, మంచి గ్రీనరీతోని. సో మీరు కూడా ఇటు సైడ్ వచ్చినప్పుడు విలేజ్ గేట్ అనే రెస్టారెంట్ అంబియన్స్ బాగుంది. అండ్ ఇంకా ఇక్కడైతే విలేజ్ గేట్ అని మంచి అంబియన్స్ అట్లా క్రియేట్ చేశారు. అండ్ సో మేమైతే ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఫుడ్ వచ్చేసింది అనమాట. అండ్ వీ ఆర్డర్ సమ్ స్టార్టర్స్ అండ్ ఫుడ్ అనమాట. అండ్ ఎండెడ్ అప్ విత్ సమ్ ఐస్ క్రీమ్స్. సో ఇలా అయితే మా లంచ్ అయిపోయింది. సో వీ అగైన్ స్టార్టెడ్ బ్యాక్. సో దారిలో మాకైతే ఈ టనల్ వే కనిపించింది అనమాట. సో మనకు చిన్న ఉన్నప్పటి నుంచి ఒక అలవాటు కదా. సో టనల్ చూడగానే ఓ అని అరవడము. సో చాలా బాగా అనిపించింది. అండ్ ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ మేము మనాలిలో కూడా ఫేస్ చేసాము. సో ఆ వ్లాగ్ చెక్అవుట్ చేయని వాళ్ళు అది కూడా చెక్అవుట్ చేయండి. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట. సో ఇట్ వాస్ వెరీ పీస్ఫుల్. సో ఫైనలీ ఆఫ్టర్ లాంగ్ ట్రావెల్ మురుడేశ్వర్ అయితే రీచ్ అయిపోయాము. బై ద టైమ్ వీ రీచ్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ క్లోజింగ్ టైమ్ ఆఫ్ టెంపుల్ అనమాట. సో వీ డిసైడెడ్ టు స్టే బ్యాక్ అండ్ మార్నింగ్ శివుడి దర్శనం చేసుకొని అలా వెళ్దామని అనుకున్నాము. సో మొత్తం రోడ్స్ అయితే ఫుల్ లైట్స్తోని మంచిగా డెకరేషన్ చేసి ఉన్నాయన్నమాట. ఒక యునో దాట్ హోలీ ఫీలింగ్ అయితే వచ్చేసింది. చాలా బాగా అనిపించింది. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 10 PM అనమాట. బట్ వీ కుడెంట్ ఫీల్ దాట్ బికాస్ అది అంత లైటింగ్ అంత బాగుండింది. సో ఏదో 6-7 అట్లా అవుతుంది అనుకున్నాము. బట్ టెంపుల్ క్లోజింగ్ టైం అనమాట. సో నైట్ అయితే మంచిగా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము టెంపుల్కి. సో ఇక్కడ మనకైతే టెంపుల్ దగ్గరనే ఇక్కడ ప్రైమరీ స్కూల్ ఒకటి కనిపించింది, డాక్టర్ శెట్టిది. అండ్ యా ఇప్పుడే టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము, మంచిగా ట్రెడిషనల్ వేర్ వేసుకొని పిల్లలం మేము. సో దిస్ ఈజ్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద టెంపుల్ అనమాట. సో మనకి ఇక్కడ మంచిగా మురుడేశ్వర్ టెంపుల్ అని ఉంటుంది. అండ్ వెరీ లాంగ్ అరుణాచలం టెంపుల్ ఎట్లయితే మనకు ఫీల్ అనిపిస్తుందో, సో నాకు రీసెంట్గా మేము అరుణాచలం కూడా వెళ్ళామన్నమాట. సో అదే ఫీల్ నాకు ఇక్కడ కూడా అనిపించింది. సో జస్ట్ నేను టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాను. సో టోటల్ టెంపుల్ టూర్ అయితే చేయబోతున్నాను అనమాట. సో లోపలికి తీసుకువెళ్ళడానికి లేనప్పుడు ఐ జస్ట్ యునో గివ్ యూ ద ఇన్ఫర్మేషన్ ఓన్లీ. సో చెక్అవుట్ చేయండి, కంప్లీట్గా స్కిప్ చేయకండి అసలు. సో ఇక్కడ మనము ఫుట్వేర్ పెట్టాల్సిన స్టాల్ అనమాట. సో బయట కూడా ఉన్నాయి, బట్ వీ ఆప్టెడ్ హియర్. అండ్ దెన్ ఇది ఎంట్రన్స్ అనమాట. సో ఎంట్రన్స్లోకి ఇలా వెళ్ళేటప్పుడు మనకు అక్కడ టికెట్ కౌంటర్ ఉంది. సో విచ్ వీ కెన్ సెలెక్ట్, అంటే మనము బై వాక్ వెళ్ళొచ్చు, లేదంటే డైరెక్ట్ మన పైన శివుడి టెంపుల్ ఉంది కదా అక్కడికి లిఫ్ట్లో వెళ్ళడానికి దెర్ ఇస్ అ ఆపర్చునిటీ టు టేక్ ద టికెట్ అనమాట. బట్ మేమైతే బై వాకే వెళ్దాం అనుకున్నాము. సో ఇప్పుడైతే జస్ట్ ఫస్ట్ కింద ఉన్న శివుడి టెంపుల్ దగ్గర దర్శనం అయితే చేసేసుకున్నాం అనమాట. మంచి వినాయకుడి టెంపుల్, శివుడి టెంపుల్ అన్నీ ఉండింది. యూనో ఆ శివుడి టెంపుల్లో ఉన్న ఒక ఫీల్ ఉంటుంది కదా, అది నాకు యూనో ఐ కెన్ నాట్ డిస్క్రైబ్ ఇన్ వర్డ్స్ అనమాట. సో ఐ వాజ్ ఫీలింగ్ వెరీ బ్లెస్డ్ బికాజ్ ఇది మా ప్లాన్లో లేకుండే, బట్ దేవుడే రప్పించుకున్నాడు అట్లా అనిపించింది మాకైతే. సో దాట్స్ హౌ ఇట్ ఈస్. అండ్ దెన్ సో ఇప్పుడైతే ఇక్కడ అన్ని మనకు వినాయకుడి టెంపుల్ ఉంది, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది, అండ్ శివుడి టెంపుల్ కూడా ఉందన్నమాట. సో అవన్నీ అయితే మేము దర్శనం చేసుకున్నాం.
సో ఈ టెంపుల్ ఇంకొక స్పెషాలిటీ వచ్చేసి ద వరల్డ్స్ టాలెస్ట్ శివ స్టాచ్యూ ఇక్కడ ఉందన్నమాట. సో అలాంటి ఒక వరల్డ్ రికార్డ్ ఉన్న టెంపుల్ని విజిట్ చేయడం కూడా చాలా బాగా అనిపించింది. సో ఈ వ్లాగ్లో ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే నేను ఇప్పుడు ఈ టెంపుల్ హిస్టరీ చెప్పబోతున్నాను అనమాట. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఆత్మలింగాస్ అని కూడా అంటారు. సో ఎందుకంటారు ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు ఇందులో స్టోరీ కూడా చెప్పబోతున్నాను. సో మన పురాణాల బట్టి రావణాసురుడు శివుడిని ప్లీజ్ చేయడానికి చాలా ప్రేయర్స్ అండ్ పూజలు చేసి ఇంకా శివుడు డైరెక్ట్ ప్రత్యక్షమైనప్పుడు ఒక కోరిక కోరాడనమాట. నాకు ఇమ్మొర్టాలిటీ కావాలి, అంటే నేను ఎప్పటికీ బ్రతికే ఉండాలి, అది కావాలంటే నాకు ఆత్మలింగాలు ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటాడనమాట. సో అలాంటి ఒక ఆత్మలింగాన్ని శివుడు ఇవ్వడానికి రెడీ అయిపోతాడు. సో రావణాసురికి ఆ ఆత్మలింగాన్ని ఇచ్చేస్తారనమాట. కానీ ఒక కండిషన్ ఏం చెప్తాడంటే, ఎప్పుడైతే ఈ ఆత్మలింగాలు కింద పెడతావో అప్పుడు దానికి ఉన్న పవర్ అనేది పోతుంది అని చెప్తాడనమాట శివుడు. సో అది అంగీకరించి రావణాసుడు తీసుకొని వెళ్తుంటే ఇంకా ఇదంతా చూస్తున్న మన విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే వినాయకుడి దగ్గరికి వెళ్ళి ఇలా రావణాసుడికి ఆత్మలింగాలు వచ్చాయి, ఇట్లా ఎప్పటికీ జీవంగా ఉంటే ఇంకా లోకాన్ని మొత్తం ఇది చేసేస్తాడు అని చెప్పేసి మనం ఏదో ఒకటి చెయ్యాలి అని ఒక కాన్సెప్ట్తోని వినాయకుడి యొక్క హెల్ప్ తీసుకుంటాడనమాట. సో సాయంకాలం వేళ ఎవ్రీ డే రావణాసుడు పూజ చేసుకుంటాడనమాట. సో ఆ పూజ సమయానికి మన వినాయకుడు ఒక బ్రాహ్మణుడి రూపంలో వెళ్తాడు. సో రావణాసుడు ఏం చేస్తాడంటే ఆ ఆత్మలింగాలు వినాయకుడికి ఇచ్చి ఇవి ఎట్టి పరిస్థితుల్లోనూ కింద పెట్టకు, నేను పూజ అయిపోయాక నేనే తీసుకుంటాను, కింద మాత్రం పెట్టొద్దని చెప్తాడనమాట. సో కింద పెట్టను, బట్ ఆన్ ఒక కండిషన్ మీద నేను 3 సార్లు పిలుస్తాను రావణ 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 అని, మీరు రాని ఎడల నేను కింద పెట్టేస్తాను అని అంటాడనమాట. సో అన్నట్టుగానే 3 సార్లు వినాయకుడు రావణుని పిలుస్తాడు. బట్ రావణాసుడు రాకపోయేసరికి ఆత్మలింగాలు కింద పెట్టేస్తాడనమాట. సో కింద పెట్టడంతో ఆ రావణాసుడికి వచ్చిన కోపంతో ఆ ఆత్మలింగాన్ని మొత్తం పగలగొట్టేస్తాడనమాట. సో అలా ఆ ఆత్మలింగాలు ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ప్లేస్లో పడింది. సో వాటిని మనం డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తామన్నమాట. అందులో ఒకటి ఆ ఆత్మలింగాలకి కప్పి ఉన్న క్లాత్ ఏదైతే ఉంటుందో ఆ క్లాత్ వచ్చి ఇక్కడ మురుడేశ్వర్ టెంపుల్లో పడిందనమాట. సో అందుకే ఈ టెంపుల్ని కూడా మనము చాలా దివ్యంగా దేవుడి యొక్క ఆత్మలింగంని కప్పబడిన క్లాత్ ఇక్కడ పడింది కాబట్టి దీన్ని కూడా ఒక ఆత్మలింగం లాగానే మనము పరిగణలోకి తీసుకుంటాం అనమాట. సో ఆ ఆత్మలింగాల్ని ఇంకా డిఫరెంట్ ప్లేసెస్లో వేశారు కదా. సో అవన్నీ కూడా మనకు అక్కడ చాలా బాగా చిత్రీకరించి చూపించారనమాట. సో ఇప్పుడు వీడియోలో చూస్తే ఒక గుహలాగా ఉంది టెంపుల్లో. ఆ గుహలో యాక్చువల్ స్టోరీ ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ మొత్తం ఉందన్నమాట. యాక్చువల్లీ ఎలా ఉంటుంది, రావణాసుడు శివుడిని ఎలా తన ప్రేయర్స్తోని ఎలా అట్రాక్ట్ చేసుకుంటాడో, శివుడు వచ్చి ఎలా అయితే ఇస్తాడో, మళ్ళీ వినాయకుడు వచ్చి ఎలా అయితే దాన్ని అడ్డుకుంటాడో, ఆత్మలింగాలు కింద పెట్టేయడము, రావణాసురికి కోపం వచ్చేసి ఆత్మలింగాల్ని కొట్టడము. సో ఇదంతా కూడా మనకి ఇక్కడ మంచిగా ఆర్కిటెక్చర్తో చూపించారనమాట. అండ్ ఆ ఆత్మలింగాలు ఎక్కడెక్కడైతే పడ్డాయో అవన్నీ ప్లేసెస్ కూడా మనకు చాలా బాగా చూపించారు. సో ఇక్కడ డిఫరెంట్ టెంపుల్స్ ఏవేవైతే ఉన్నాయంటే మనకు ధరేశ్వర్ అని, సజేశ్వర్ అని, గుణేశ్వర్ అని, అండ్ దాంట్లో ఒకటి మురుడేశ్వర్ కూడా అనమాట. సో ఇవన్నీ కూడా ఆత్మలింగాల్ని కొట్టినప్పుడు పడ్డ డిఫరెంట్ ప్లేసెస్ అనమాట. సో ఇప్పుడు మనం ఉన్నది మాత్రం మురుడేశ్వర్ అనమాట. సో మురుడేశ్వర్లో యాక్చువల్గా ఇలా ఉంటారనమాట దేవుడు. అండ్ ఇవన్నీ కూడా మనకు అక్కడ గోకర్ణ కూడా ఒకటనమాట. సో గోకర్ణ, సజేశ్వర్, మురుడేశ్వర్ అండ్ గుణేశ్వర్, సో ఇవన్నీ కూడా ఆత్మలింగాలే అనమాట. సో ఇప్పుడు నేను చూపించే ఇదంతా కూడా ఒక కేవ్స్ లాగా కట్టారనమాట. సో దీనికి ఎంట్రీ టికెట్ ఉంటుంది. టెంపుల్కి వెళ్ళిన అప్పుడు మాత్రం కంపల్సరీగా ఇది విజిట్ చేయండి. సో దట్ నేను చెప్పిన స్టోరీ మీరు ఇక్కడ మొత్తం కూడా రిలేట్ చేసుకోగలుగుతారు. చాలా బాగుందనమాట. సో అలా మా దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అండ్ గుడికి ఆనుకునే గోకర్ణ టెంపుల్ కూడా, గోకర్ణ బీచ్ కూడా ఉందన్నమాట. సో అలా ఈ హోల్ అట్మాస్ఫియర్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ దర్శనం కూడా సూపర్గా జరిగింది. సో మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు చాలా యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నాకు కమెంట్ చేయొచ్చు, నేను మీకు కమెంట్ బ్యాక్ చేస్తాను. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్
సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. ఇంకా ఎన్నో ట్రావెల్ వ్లాగ్స్ కూడా ఉన్నాయి. సో అవన్నీ చెక్అవుట్ చేయని వాళ్ళు కూడా వెంటనే చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అంటిల్ నెక్స్ట్ వీడియో. బాయ్.